ఉండదు, గారాబం చూపిస్తారు, అడిగిందాలు ఇస్తారు. అసలు ఈ రోజుల్లో మరీ బాగా చిన్న పిల్లలు 5-6 నెలల పిల్లలు వచ్చేసరికి వాళ్ళ చేతుల్లో మొబైల్ ఫోన్ పెట్టేస్తున్నారు. ఏమండి మంచిదేనా? చెడు. నాకు అర్థం కాదు అసలు. చెడు. ఇప్పుడు నా వయసు ఉన్నవారు మీరు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఒకరిని కంటేనే అమ్మ చాలనుకుంటున్నారు, అది ఇద్దరు ఉంటే ఎక్కువ, ఇద్దరిని పెంచడానికి అల్లాడిపోతున్నాం మనం. మరి మన అమ్మ 4, 5, 6, 10 మందిని అన్నారు కదా, ఏ ఫోన్లో చూపించి తిండి పెట్టారు మనకి? ఇవాళ రేపు బుడ్డోడు ఎత్తున్నాడో ఫోన్, స్క్రీన్, టీవీ లేకపోతే అన్నం తింటబడు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని పాడు చేయడానికి కారణం వాళ్ళే అని గ్రహించట్లేదు. మనం బిజీ, తీరిక లేదు మనకి. ఒక ఫోన్ వాడి మొహాన్ని పడేయడం. నేను కూడా పిల్లలకి గృహాలకి ఇక్కడ వెళ్ళినప్పుడు ఇలాంటి చోటు వచ్చినప్పుడు చూస్తూ ఉంటాను. ఆడంతా చిన్నప్పుడు కూర్చోగలుగుతాడు అంతే, తలకాయ అంతా కిందేసిగా దాన్ని చూసుకుంటా ఉంటాడు, బొమ్మను చూసుకుంటా ఉంటాడు, తిప్పేసుకుంటా ఉంటాడు. అలా ఒక 6 నెలలు అలవాటు చేయండి. తర్వాత వాడి చేతి నుంచి ఫోన్ లాక్కుంటే వాడు ఏడుపు, కోపము, విపరీతం కనపడతాం. అలాగే చిన్నప్పటి నుంచి మనమే పాడు చేస్తూ వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత తప్పుదారిలో వెళ్తే, ఓ దేవుడా ఎందుకయ్యా నా పిల్లలు ఇట్లా అయిపోయారయ్యా, ఏంటయ్యా నాకు ఈ కష్టం అంటే, ఎందుకు అనుమతించావా అంటే, నీ ముఖం నేనెప్పుడు అనుమతించాను, నువ్వు పాడు చేసావు నీ కొడుకుని, నీ కూతుర్ని. ఎప్పుడైనా అడిగేవా నన్ను? ఎప్పుడైనా వాక్యం చదివేవా బిడ్డలు ఎలా పెంచాలో? లేదయ్యా. ఇవి కొని తెచ్చుకున్న కష్టాలు. మాటల్లో తొందరపాటు, నిర్ణయాల్లో తొందరపాటు, దేవుని చిత్తాన్ని ప్రార్థన చేయాలన్న గ్రహింపు లేకపోవడం, ఇలాంటివన్నీ చేసి మన జీవితం మన ఇష్టం అనుకుంటూ కష్టాలు పడుతూ ఉంటాం. బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. బైబిల్లో ఓ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ సందర్భం కనబడుతుంది. దీన్ని తప్పిపోయిన కుమారుడు కథ అని అంటారు. యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడు. అందులో ఆ తండ్రికి 2 కొడుకులైతే చిన్నోడు ఒక రోజు నాన్నగారి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, బాబు నువ్వు ఎక్కడ ఒక చోట కూర్చుని వీడియో నువ్వంతా ముందు తిరుగుతాను, డిస్టర్బెన్స్ అవుతుంది. ఏమన్నాడంటే, నువ్వు కూడా వాక్యం విన్నాడు, నాన్నగారు నీకు 2 పుట్టాం కదా, నీ ఆస్తిలో సగం వాట నాకు వస్తుంది కాబట్టి నా ఆస్తి నాకు ఇచ్చేసాయి, నా పేరు రాసేసాయి అని పట్టుబట్టాడు. ఎందుకురా, చిన్నోడు కదా, ఇప్పుడే ఎందుకురా? లేదు నా ఆస్తి నాకు కావాల్సిందే అన్నాడు. తండ్రి అన్నాడు, సర్లే ఇదిగో నీ ఆస్తి అని మొత్తం అంతా రాసి పెట్టేసి పెద్దోడికి సగం, చిన్నోడికి సగం ఇచ్చాడు. ఈ చిన్న కుమారుడు కొన్ని రోజులు ఉన్నాడు నాన్న దగ్గర, ఆస్తి కమ్మిదికి వచ్చాక. కొన్ని రోజుల తర్వాత ఆస్తి చేతికి వచ్చింది, డబ్బులు చేతిలో ఉన్నాయి, కానీ నాన్నగారి దగ్గర ఉంటే నా సరదాలు తీరట్లేదు, నాకు నచ్చినట్టు నేను ఉండలేకపోతున్నాను. కాబట్టి ఏం చేయాలంటే నాన్న నుంచి దూరం వెళ్ళిపోవాలి. దూరం వెళ్ళిపోతే అప్పుడు నా బ్రతుకు నాకు బ్రతకొచ్చు, నాకు నచ్చింది చేయొచ్చు, నాకు నచ్చిన చోట ఉండొచ్చు, నచ్చిన వాళ్ళకు తిరగచ్చు అనుకొని ఆస్తి అంతటిని కూడబెట్టుకొని దూర దేశం వెళ్ళిపోయాడు. దూర దేశం వెళ్ళి అక్కడ బ్రతకడం మొదలుపెట్టాడు. మెల్లిగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, ఆడుతున్నాడు. మెల్లిగా డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. మోసం చేశారు కొంతమంది స్నేహితులు. ఖర్చు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మరి నాన్న దగ్గరికి వెళ్ళలేడు, పని వెతుకుతున్నాడు. ఆ దేశంలో కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు. ఈ అవసరుడు ఎక్కడన్నా పని దొరికి దాన్ని వెతుకుతుంటే ఎక్కడ ఎవ్వరూ పని పెట్టలే, ఎవ్వరూ అన్నం పెట్టట్లా. ఒక పని దొరికిందట. ఏం పని అంటే పందుల్ని మేపేటువంటి పని వచ్చిందట. ఏం పని? పందులను మేపే పని వచ్చింది. సరే అదన్నా చేద్దాం, ఎందుకంటే తిండి కావాలి. అది చేస్తున్నాడట. అక్కడ కూడా తిండి లేదు, జీవితం దుర్భరం అయిపోయింది, ఆకలి మంటతో చచ్చిపోతున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది తండ్రి ఇల్లు. అయ్యో మా ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉండేది, ఎంత వైభవంగా ఉండేది, ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు, నాకు ఏది కావాలంటే అది వండి పెట్టేవారు, ఎంత సంతోషం ఉండేది, ఎంత హుందాగా ఉండేది, ఎంత ఐశ్వర్యం ఉండేది.
ఎంత సుఖం ఉండేది. ఇప్పుడేంటి, నేను ఇలాగా ఒక బికారోళ్ళలాగా, ఒక పిచ్చోళ్ళలాగా, కట్టుకోవడానికి బట్ట లేదు, ఒక ముద్ద తిండి లేదు, ఇలా బతుకుతున్నాను అని తల పట్టుకొని ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు బుద్ధి వచ్చిందట. బుద్ధి వచ్చి ఒక మాట అనుకున్నాడు మనసులో, ఏంటంటే అయిందేదో అయిపోయింది, నేను మా నాన్నగారి దగ్గరికి తిరిగి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఒక మాట చెప్తాను, నాన్న తప్పు చేశాను, నా బ్రతుకు మొత్తం చెడిపోయింది, మరలా నీ కొడుకుని అనిపించుకునే అర్హత నేను పోగొట్టుకున్నాను. నీ దగ్గర చాలా మంది పనులు ఉన్నారు కదా, కూలి వాళ్ళు ఉన్నారు కదా, నన్ను కూడా ఒక కూలుడిగా పెట్టు, ఇంత ముద్ద అన్నం పెట్టు, నేను చచ్చిపోతున్నాను ఆకలితో అని చెప్తాను మా నాన్న దగ్గరికి వెళ్ళి అని వచ్చాడు. తండ్రి ఏమో తప్పిపోయిన కుమారుడు చిన్నోడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తా ఉన్నాడు. ఒకరోజు తిరిగి వస్తున్నాడు, వికారంలాగా, బట్టలు చిరిగిపోయి, జుట్టు చెరిగిపోయింది, ముఖం వికారం అయిపోయింది. అలా వస్తుంటే తండ్రి గుర్తుపట్టాడు, చిన్నోడు వచ్చేస్తున్నాడని మెట్లు దిగి పరిగెత్తుకుంటా వెళ్ళి కొడుకుని అమాంతం హత్తుకొని ముద్దు పెట్టి ఇంటికి తెచ్చుకున్నాడు. ఇలా ఇంట్లో రాగానే చేతులు కట్టుకొని నాన్నగారి ముందు అంటున్నాడు, తండ్రి నేను నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేశాను. నేను తండ్రి అని పిలిచే యోగ్యత పోగొట్టుకున్నాను. నీ ఆస్తంతా పాడు చేశాను, నీ పరువు తీశాను. నీ కొడుకుగా నేను యోగ్యుడి కాదు, కానీ నీ పని వాళ్ళలో ఒకటిగా పెట్టుకోను. ఇంత ముద్ద అన్నం నేను బ్రతుకుతాను అంటే తండ్రి అన్నాడు, క్షమించేశాడు. అంత దేశం తప్పంతా క్షమించేసి, అరే నువ్వు తప్పు చేసినావు, నేను క్షమిస్తున్నాను, నా బిడ్డవేరా అని తిరిగి వాడికి స్నానం చేయించి, బట్టలు వేసి, చెప్పులు తొడిగి, ఉంగరం పెట్టి, పార్టీ చేసి, అందరినీ పిలిచి, తప్పిపోయి నా కొడుకు తిరిగి వచ్చాడని సంబరం చేశాడు తండ్రి. అది దేవుని యొక్క ప్రేమ. ఈ కథలో గొప్ప సంగతి ఏంటంటే తండ్రి యొక్క మనసు. ఎంత దూరం అయిపోయినా ఆయన వైపు తిరిగితే అప్పులు చేర్చుకుంటాడు. అది మన యేసయ్య మనస్సు. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఎవరన్నా అలాంటి వారు తప్పిపోయినట్టుంటే ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు కూడా గుర్తించాలి, అరే నిజదేవుడిని తెలుసుకున్నాను, నేను పాపక్షమాపణ పొందాను, దేవుని బిడ్డను, నేను ఎలా బ్రతకాలి, నా మీద ఎంత ఆశీర్వాదం ఉండాలి, నేను ఇతరులకి దీవెనకరంగా ఉండాలి, కానీ ఎందుకు నా బ్రతికిలా అయిపోయింది, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నా పరిస్థితి ఎలాగైంది, అయ్యో అవును నేను ఆ తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాను, పాపంలో బ్రతికాను, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను, ఆయన వాక్యానికి చోట్లేదు, ప్రార్థనకి చోట్లేదు, సహవాసానికి చోట్లేదు, అందుకే నాకు ఈ దరిద్రం అని ఎవరైతే గుర్తించి తిరిగి తండ్రి దగ్గరికి రావడానికి ఇష్టపడతారో తండ్రి వారి దగ్గరికి వస్తారు. యేసయ్య వారిని హత్తుకొని ముద్దు పెట్టుకొని తిరిగి పోగొట్టుకున్నంతా తిరిగి మరలా ఇస్తాడు. ఇది దేవుని మనసు. అయితే ఈ కథలో మరొక సంగతి ఏంటంటే, ఇప్పుడు మనం అనుకుంటున్న సబ్జెక్ట్లో ఈ కుర్రాడు ఉన్నాడు కదా, చిన్నోడు, వాడికి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కప్పుకోవడానికి దుప్పటి లేదు, బికారిలాగా ఆకలితో సన్న వెళ్ళిపోయి ఒక పిచ్చోడిలాగా ఉన్నాడు. దీనికి కారణం ఎవరు? కొడుకా తండ్రి? ఉన్నారా లేదు ఇక్కడ? కారణం ఎవరు? పాస్టర్ గారు కొడుకు అంటారు, మీరేమంటారు చెప్పండి అమ్మా. ఈ స్థితికి కారణం, ఇంతటి దౌర్భాగ్యమైన జిగదారుతనానికి కారణం ఎవరు? అతనేనా లేకపోతే తండ్రి? అదే ఫ్రెండ్స్ చేశారా, ఎవరు చేశారో, వీడి బతికి అవ్వడానికి కారణం వీడేగా. ఒప్పుకుంటారా లేదా? అర్థమైందా లేదా? అతను తండ్రి ఇంటిలో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి, నా బతుకు నా ఇష్టం అనుకున్నాడు కాబట్టి, ఈ తండ్రితో నాకు పని లేదు, ఈయన దగ్గరికి వస్తే నా మజా ఉండదు, నా ఇష్టం వచ్చింది చేయలేను అన్నటువంటి బ్రతుకు బ్రతికాడు కాబట్టి ఇలాంటి దుస్థితికి వచ్చాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామే రెండవ రకమైన శ్రమలు. ఈ చిన్నోడు ఉదాహరణ, బెస్ట్ ఉదాహరణ. ఈ స్టోరీ ఏం చెప్తుందంటే, దేవునికి దూరం అయిపోయిన వాడు అనవసరమైన కష్టాలు పడతాడు. కొన్నిసార్లు దేవుడు వాడిని ఆ కష్టాల్లో ఉంచి వాడు బాగా కుంగిపోయి ఇక నా వల్ల కాదు బాబోయ్ అన్నటువంటి పరిస్థితిలో బుద్ధి వస్తుంది.
బుద్ధి వచ్చి తప్పంతా నాదే దేవా, యేసయ్య నన్ను క్షమించని పశ్చాత్తాపం కలిగినప్పుడు దేవుడు తిరిగి వాడిని ఆశీర్వదిస్తాడు. ఈ కష్టాలు సొంతంగా కొని తెచ్చుకుంది. రెండవ రకం. మూడవ రకం దేవుడు అనుమతించేవని చెప్పాను కదా, దేవుడు అనుమతించేవి. కానీ ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే దేవుడితో సంబంధం దగ్గరగా లేకుండా కొన్నిసార్లు విశ్వాసం అయిన తర్వాత, క్రైస్తవం అయిన తర్వాత మనం కూడా తోకజాడించి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం. మరి మమ్మల్ని తిరిగి దారిలో పెట్టాలంటే కొన్నిసార్లు దేవుడు వాడుకునే పద్ధతి ఏంటంటే శ్రమ. అర్థమవుతుందా మీకు నేను చెప్తున్న విషయాలు? దీనికి బెస్ట్ ఉదాహరణ ఎవరంటే యోనా. తెలుసా బైబిల్లో మీకు యోనా? చేప మింగుతుంది యోనా అని తెలుసా లేదా? గుర్తున్నాడా? యోనా తెలియని ఉన్నారు? ఉండదు. యోనా దేవుడి యొక్క ప్రవక్త. దేవుడు ఏం చెప్పాడంటే ఒక రోజు యోనా ఎట్లంటే, యోనా నువ్వు నీనవే అనే పట్టణం ఇక్కడ ఉంది కదా, వెళ్ళి వారికి నేను చెప్పింది చెప్పు. అరే నీ పాపం ఘోరంగా మితిమీరిపోయింది, మీరు కనుక పశ్చాత్తాపడకపోతే దేవుడు ఘోరంగా శిక్షించబోతున్నాడు అని ప్రకటించు అని చెప్తే యోనా ఏం చేశాడంటే ఆ నినివే అనేటువంటి పట్టణం ఇక్కడ ఉంటే ఇటు పక్క వెళ్ళాల్సినోడు ఇక్కడ ఓడ ఎక్కి ఇటు పక్క వెళ్ళాడు. తర్షీషు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అటు వెళ్ళాల్సినోడు ఇటు వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక కష్టం అనుమతించాడు, ఒక శ్రమ అనుమతించాడు యోనాకి. ఏమైందంటే ఈ బోట్లో వెళ్తున్నాడు కదా, అటు వెళ్ళే దారిలో ఏమైందంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చింది సముద్రం మీద. తుఫాన్ వచ్చి ఆ ఓడ అతలాకుతం అయిపోతుంది, నీళ్ళు వచ్చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే తమ దగ్గర ఉన్న ఆహార వస్తువులు పడేశారు, ఎందుకంటే ఓడ తేలిక చేయడానికి, బరువు అయితే మునిగిపోతుంది. అయినా కూడా ఆగలేదు. వాళ్ళందరూ ప్రార్థన చేశారు, దేవుడా ఎందుకు ఈ కష్టం వచ్చింది మాకు, దీనికి కారణం ఎవరో చెప్పని ఆ ప్రయాణికులందరూ పేర్లు రాశారు. చిట్టి మీద రాసి పేర్లు రాసి అన్ని అలా వేసి ఒక చిట్టి తీశారు. చిట్టి తీసి ఆ పేరు చదవగానే యోనా అని వచ్చింది. ఏ బాబు యోనా ఏంటో జరిగింది చెప్పు, ఏంటి నీ వల్ల వచ్చింది చిట్టిలో అంటే యోనా మొత్తం చెప్పాడు. ఏమంటే ఇది నా వల్లే వచ్చింది, దేవుడు అనుమతించాడు, నేను ఆయన మాట వినలేదు, ఆయనకి దూరంగా వెళ్ళిపోతున్నాను, నేను అవిధేయతలో ఉన్నాను కాబట్టి ఇది వచ్చింది. మీరు ఒక పని చేయండి, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, తుఫాన్ ఆగిపోతుంది, మీరు బ్రతుకుతారు అంటే వాళ్ళందరూ ఎక్కువ భయపడారు. యోనా దేవుడు ఏం దేవుడురా, వీడు ఒక్కడు మాట వినకపోతే ఇంత కష్టం, ఈ సముద్రం మీద తుఫాను లేపాడా ఈ దేవుడు ఎంత గొప్పవాడు అని భయపడ్డారు. యోనాను పడేయడానికి భయపడిపోయారు. అయినప్పుడు ఏమన్నాడు, మీరు పడేయండి అంటే అందరూ దేవా ఇది నీ చిత్తమయ్యా అనుకొని తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు. ఎప్పుడైతే యోనా సముద్రంలో పడ్డాడో సముద్రంలో లేచిన తుఫాను ఆగిపోయింది. అప్పుడు ఇంకా ఎక్కువ భయపడ్డారు ఈ ఓడలో బతికిన వారు, మిగిలిన వారు. అమ్మో ఏం దేవుడు. ఇప్పుడు అలా నీళ్ళలో మునిగిపోతూ ఉన్నారు. యోనా దేవుడు చేపకి పెద్ద తిమింగలానికి ఆజ్ఞాపించాడు, తిమింగలం ఇదిగో యోనా పడుతున్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని మింగాలి, నీ కడుపులో అతను 3 రోజులు ఉండాలి అని ఆజ్ఞాపించాడు. తిమింగలం వెళ్ళిపోయి తిమింగలం కోసం 6 రోజుల నుంచి ఫాస్టింగ్ ఉపవాసం ఉన్నట్టుంది, కడుపు అంతా ఖాళీ. ఎందుకంటే ఇక్కడ ఉండాలి వద్దా? ఎంత ఉంటుందేమో ఆ కడుపు సైజు, చాలా పెద్ద తిమింగలం. మింగిన తర్వాత లోపల ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తను చేసిన పాపం ఒప్పుకున్నాడు. దేవా నేను తప్పు చేస్తాను, మాట వెళ్ళమన్నావు, నేను పారిపోతున్నాను, నువ్వు చెప్పిన మాట వినలేదు, నన్ను క్షమించంటే దేవుడు క్షమించాడు. క్షమించి ఏం చేస్తాడంటే తిమింగలాన్ని చెప్పాడు, తిమింగలం కక్కేసేయి నా ప్రవక్తని అనగానే ఒడి మీదకి వచ్చి కక్కేసి. హల్లెలూయా. తిమింగలం ఉంది దేవుడు చెప్పిన మాట తప్పకుండా చేస్తుంది. మనమే మాటను జంతువులు ఉంటాయి. ఏలియా ప్రవక్త ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు కాకికి ఆజ్ఞాపించాడు, కాకులారా మీరు తీసుకెళ్ళి నా ప్రవక్త ఆహారం పెట్టనంటే అసలు కాకి ఎక్కడైనా మాంసం ముందు కనపడి ఊరుకుంటుంది. కానీ ఎంత సిన్సియర్గా ఎక్కడ పెట్టిన మాంసం అలా తీసుకొని వెళ్ళి మనకి కూడా ముట్టుకొని, అంటే కాకులు దేవుడి మాటకి లోబడుతున్నాయి, గాడిద దేవుడి మాటకి లోబడింది.
ఇదిగో ఇక్కడ తిమింగలం దేవుని మాటకి లోబడింది. మాట వినోడు ఎవరు? మనమే. అయినా కూడా దేవుని ప్రేమ మన మీద తప్పిపోదు. యోనాకి సముద్రం మీద తుఫాన్ వచ్చాక నీటిలో పడవేయబడి ఆ శ్రమ పొందడానికి కారణం ఎవరు అనుమతించారు? తుఫాన్ దేవుడే అనుమతించారు. కష్టం వచ్చింది యోనాకి. దేవుడు అనుమతించిన కష్టంలో యోన పశ్చాత్తాపడ్డాడు. దాని ద్వారా ఏం జరిగిందంటే తిరిగి కక్కిన తర్వాత అప్పుడు దేవుడు మరలా చెప్తాడు, యోనా ఇప్పుడు వెళ్ళు. ఓకే ప్రభు, మాట ఏంటండి అని మళ్ళీ నినివే పట్టణానికి వెళ్ళి దేవుడు చెప్పిన మాట ప్రకటిస్తే వారందరూ పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారు. నేను 3వ రకం గురించి చెప్పాను. మొదటిది సహజంగా వచ్చేవి, మనం ఎవరు తప్పించుకోలేము, ఏం చేయలేము. ఉదాహరణకు సహజంగా వచ్చేదానిలో ఒక చెప్పడం మర్చిపోయాను. గర్భం వచ్చిన తర్వాత డెలివరీ అయ్యేటప్పుడు స్త్రీలకు చాలా ఏమంటారు నొప్పులు ఉంటాయి కదా. నొప్పులు ఉంటాయి లేదా? చెడ్డోళ్ళకే నొప్పులు వస్తాయి, మంచోళ్ళకి నొప్పులు రాకుండా ఉంటాయా? అట్లా ఉండదు తేడా. మన సహజంగా లేదు, అందరికి వస్తాయి కదా. అదనమాట సహజంగా వచ్చేది. ఎందుకు ఆ నొప్పులు వచ్చిందంటే అవ్వ పాపం చేయడం వల్ల, ఆదాము పాపం చేయడం వల్ల దేవుడు ఒక శిక్ష పెట్టాడు స్త్రీకి, ఆ అవ్వకి. ఏమన్నాడంటే నువ్వు వేదనతో పిల్లల్ని కంటావు అన్నాడు. అందుకని గర్భం దాల్చిన తర్వాత డెలివరీ ఎప్పుడు నొప్పులు వస్తాయి. అవి అందరికి వస్తాయి, ఎవరు తప్పించుకోలేదు సహజంగా. రెండో రకం మనం చేసిన తప్పుల వల్ల వచ్చే పని తెచ్చుకునే కష్టాలు. 3వ రకం దేవుడు ఒక వ్యక్తిని దారిలో తేవడానికి అనుమతించే కష్టాలు. యోనా కథ ఉదాహరణగా చెప్పాను. 3 అయిపోయింది. 4వ రకమైన కష్టాలు దేవుడే అనుమతిస్తాడు. వాళ్ళేం తప్పు చేయాల. యోగు తెలుసా మీకు? బైబిల్లో యోగు భక్తుడు తెలుసా లేదా? ఉన్నట్టుండి పిల్లలందరూ చనిపోతారు, ఆస్తంతా పోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, కురుకులు వచ్చేస్తాయి, గీకుంటా ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఏం తప్పు చేశాడు యోగు? ఏమీ తప్పు చేయలేదు. యోగుని బహుగా ఆశీర్వదించడం కొరకాయ దేవుడు అది అనుమతించాడు. 2 ఆశీర్వదించడం కొరకాయ దేవుడు అది అనుమతించాడు. అలాగే బైబిల్లో దావీదు గురించి చెప్పడం విన్నారు. దావీదు మహారాజు కీర్తన రాశాడు కదా. ఎంతమంది తెలుసు దావీదు? మీ చేతులు చూపించండి. దాదాపు అందరికీ తెలుసు. దావీదు చాలా కష్టాలు పడ్డాడు. సుమారు 17-18 సంవత్సరాల వయసులో సమూయేలు వచ్చి అభిషేకిస్తాడు. నువ్వు కాబోయే రాజు అయ్యా అంటాడు. కానీ మరలా అతను సింహాసనం మీద రాజుగా కూర్చోవడానికి 13-12 సంవత్సరాలు పట్టింది. ఈ 12-13 సంవత్సరాలు సౌలు అనే రాజు చేత కర్మపడ్డాడు, ప్రాణభీతితో పరిగెత్తాడు, చెదిరిపోయాడు, ఏడ్చాడు, పరదేశిగా ఉన్నాడు. తను ఏం తప్పు చేయాలి, ఏ పాపం చేయాలి. కానీ ఎందుకు ఇన్ని కష్టాలంటే రేపు పొద్దున నువ్వు రాజు అయిన తర్వాత నా ప్రజలను సరిగ్గా పరిపాలించాలి అంటే నువ్వు నాకు దగ్గర అవ్వాలి. నువ్వు నాకు దగ్గర అవ్వాలంటే ఇదిగో ఈ శ్రమ నీకు కావాలి, ఈ కష్టం నీకు కావాలి, ఈ కన్నీరు నీకు కావాలి, నువ్వు నలగాలి, నువ్వు నా మీద ఆధారపడాలి అని దేవుడే దావీదుకి శ్రమ అనుమతించాడు. దావీదు తప్పేం లేదు. ఇది 4వ రకమైన శ్రమ. ఇప్పుడు దావీదు ఎలాంటి వాడయ్యాడంటే ఈ కష్టాలు కూడా వెళ్ళడం ద్వారా దేవుని హృదయానుసారుడయ్యాడు. అంటే దేవునికి మనసుకు నచ్చిన వాడు అయిపోయాడు. ఎందుకంటే ఈ కష్టాలు పట్టడం ద్వారా. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? ఎన్ని చెప్పామా? 4 చెప్పాను. ఇప్పుడు చెప్పండి 4. మొదటిది ఏంటి? మర్చిపోతారని వెళ్ళిపోయిన తర్వాత సహజంగా వచ్చేటువంటి కష్టాలు అందరికీ వస్తాయి. ఇప్పుడు మనం పని చేస్తున్నప్పుడు చెమట కారుతుంది కదా, ఇష్టం ఉంటుందా? చెమట కారడం మనకి ఇష్టం ఉంటుంది, అయినా తప్పదు. ఎందుకు వస్తుంది తెలుసా? చెమట అందరికీ వచ్చిందా? క్రైస్తవులు రాకుండా ఉంటుందా? అందరికీ వస్తుంది కదా సహజంగా. ఎందుకు వస్తుంది తెలుసా? దేవుడు ఆదాము పాపం చేసినప్పుడు అన్నాడు, నువ్వు చెమటోడ్చి ఆహారం సంపాదించు. ఆయన చేసిన దాన్ని బట్టి మనందరికీ కూడా ఈ శ్రమ వచ్చింది. ఎప్పుడైనా చెమట పట్టినప్పుడు లేకపోతే ఎవరికైనా నొప్పులు పడుతున్నప్పుడు మనకు గుర్తు రావాలి అంటే ఇది సహజంగా అందరికీ వచ్చేటువంటిదే, ఇందులో ఏ మినహాయింపు లేదు. ఇది మొదటిది. రెండవది బాగా గుర్తుండాలి మీకు. రెండవది ఏంటది? మర్చిపోయారు. ఎందుకు గుర్తుంటలేదు మీకు? కొద్దిమంది ఏమంటారు తెలుసా, ముఖ్యంగా ఆడవాళ్ళు, రాష్ట్రం గారు నాకు ఎందుకో వాక్యం గుర్తుండదండి, చదివినా గుర్తుండదో విన్నా గుర్తుండదో అంటారు.
అదొక సాధన అన్నమాట. నాతో ఎవరన్నా అన్నారనుకోండి, నీకు వాక్యమే గుర్తుండదమ్మా లేకపోతే ఇంకేమీ గుర్తుండదా అని అడుగుతాను. మీ అత్తగారు ఎప్పుడో 10 ఏళ్ల కింద తిట్లు గుర్తున్నాయా నీకు? మరి వాక్యం ఎందుకు గుర్తుండలేదు? చిన్నప్పుడు ఎప్పుడో చూసిన సినిమా కథ అంతా గుర్తుందే, ఇది ఎందుకు గుర్తుండట్లేదు? పోయిన సంవత్సరం ఎపిసోడ్లో సీరియల్లో ఏం చూసావు అది కూడా గుర్తుందే, మరి వాక్యం ఎందుకు గుర్తుండట్లేదు? నువ్వు ఎవరికి ఎంత అప్పు కట్టాలి లేకపోతే నీ దగ్గర డబ్బులు ఎవరు తీసుకున్నారు అవన్నీ లెక్కలు గుర్తున్నాయి, వాక్యం ఎందుకు గుర్తుండదు అని అడుగుతారు. అంటే నీకు వాక్యం గుర్తు పెట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి గుర్తుండట్లేదు అంతే. దీని మీద శ్రద్ధ లేదు కాబట్టి నీకు గుర్తుండట్లేదు అంతే. నాకు మతిపరపండి చదువుకోలేదండి అనమాకండి. నువ్వు గుర్తు పెట్టుకోవాలనుకుంటే గుర్తుంటుంది. డబ్బులు ఎందుకు గుర్తుంటున్నాయి? అవసరం కాబట్టి. వాక్యం ఎందుకు గుర్తుండట్లేదు? నువ్వు అవసరాన్ని గుర్తించట్లేదు కాబట్టి. రెండోది కొని తెచ్చుకునే కష్టాలు. మూడవది దేవుడు సరిచేయడానికి అనుమతించే కష్టాలు. నాలుగవది దేవుడు సిద్ధపాటు కొరకై, ఆత్మీయ పరిణితి కొరకై, పరిశుద్ధత కొరకై, పరిచర్య కొరకై సిద్ధపాటులో భాగంగా అనుమతించే కష్టాలు. ఇక చివరిది ఐదవది దేవుని కొరకై మనం కష్టం లేదు. క్రీస్తు నామం కొరకై కష్టపడతాం. మన సాక్ష్యం కాపాడుకోవడానికి కష్టపడతాం. నష్టం అన్నా పోతాం కానీ ఏ సంగతి కాదనకుండా నిలబడతాం. కొంతమంది ప్రాణాలే వదిలేస్తారు అలా. దేవుడి కొరకు కష్టాలు. ఈ 5 రకాల కష్టాల్లో మనం ఎక్కువగా ఎదుర్కొనే కష్టాలు ఏంటి? దురదృష్టవశాత్తు రెండో రకం. మనం కొని తెచ్చుకున్న కష్టాల్లోనే మన జీవితాలు వెళ్ళబుచ్చేస్తూ ఉంటాం. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. నోటి దూల వలన, తప్పుడు నిర్ణయాల వలన, తొందరపాటు వలన, దేవుడు అంటే భయం లేకుండా, దేవుడు హెచ్చరించినా వినకుండా, నీ సొంత ఆలోచనలతోటి జీవితాన్ని పాడు చేసుకున్న కొద్దిమంది, ఎవరి జీవితాన్ని పాడు చేసుకున్న కొద్దిమంది, కాపురాన్ని పాడు చేసుకున్న వారు కొద్దిమంది, సంఘాన్ని పాడు చేసిన వారు కొంతమంది, రకరకాలుగా జీవితాన్ని పాడు చేసుకున్నారు. మరి ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? ఈ 5 కష్టాల్లో ఒకవేళ మీరు 4-5 తరగతిలో ఉన్నారనుకోండి, అంటే దేవుడు మీ జీవితంలో మిమ్మల్ని ఆశీర్వదించడం కోసం కష్టాలు పెట్టాడా? సంతోషమే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదా దేవుడి కొరకు మీరే నిలబడి రోషంగా ఇబ్బంది ఎదుర్కొన్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒకవేళ మీ కష్టాలు 2వ రకం 3వ రకం అయితే యేసయ్య దగ్గరికి రావాలి. ఆయనే యథార్థంగా ఒప్పుకోవడమే. అయ్యా నేను కూడా చిన్న కొడుకులాగా తండ్రి ఇంటిని కాదనుకొని, నిన్ను కాదనుకొని, నీ భయాన్ని కాదనుకొని, నీ వాక్యాన్ని వద్దనుకొని, నా జీవితం నా ఇష్టం అనుకుంటూ నీకు దూరంగా వెళ్ళిపోయి ఘోరంగా దెబ్బతిన్నాను, నష్టపోయాను. నాకు నెమ్మదిలో మనశ్శాంతి లేదు, నా హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, బాధ ఉంది. కొంతమందిని కదిలిస్తే ఏడుపు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో దేవుడి కొరకు కష్టం కాదు, వాళ్ళ తప్పిదాల వల్ల కష్టం. అయ్యా నా బిడ్డలు మాట వినట్లేదు, అయ్యా నా కాపురం చెడిపోయింది, దీని అంతటికి కారణం నేనే అని యథార్థంగా ఒప్పుకోవాలి. యోన ఒప్పుకున్నట్టు ఒప్పుకోవాలి, తప్పిపోయిన కుమారుడు ఒప్పుకున్నట్టు ఒప్పుకోవాలి. అయ్యా నాకు సహాయం చేయి, ఈ కష్టం అనే ఊబిలో నుంచి నన్ను బయటికి లాగు, ఈ సంకలలో నుంచి నాకు విడుదలకు, ఈ చీకటిలో నుంచి నన్ను బయటపడే అని ఎవరైతే వేడుకుంటారో, ప్రభువును ఆశ్రయిస్తారో, దేవుడు ఏం చేస్తారో తెలుసా? వారిని విడిపిస్తారు. యోనాని రక్షించినట్టు రక్షిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తే ఏ రీతిగా తండ్రి పోగొట్టుకున్నదంతా ఇచ్చాడు, తిరిగి అలాంటి వైభవాన్ని ఇస్తాడు, నెమ్మదిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, పోగొట్టుకున్న తిరిగి సమకూరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని ఇస్తాడు, సన్మార్గంలో నడుస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే మన తప్పుని రాత్రిలో ఒప్పుకొని ప్రభువుని ఆశ్రయించి ఆయన నమ్మాలి. నేను ఆయన దగ్గరికి వస్తే నన్ను కడతాడని నమ్మినప్పుడు దేవుడు పెడతాడు. రండి ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు అందరూ ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ మనం
హృదయాలు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నా కష్టానికి నేనే కారణమయ్యా, నా దోషమే కారణమయ్యా, నా తొందరపాటు నిర్ణయాలే కారణమయ్యా అయ్యా, ఇదిగో నా యొక్క తొందరపాటు మాటలే కారణమయ్యా, ఇదిగో నీ మాట వెనకపోవడమే నా కష్టానికి నష్టానికి కారణం. ఇదిగో నా బతుకు చెడిపోవడానికి, నా కాపురం కూలిపోవడానికి, నా మదిలో నెమ్మది లేకపోవడానికి నేనే కారణం. నన్ను మన్నించు, నన్ను మన్నించు, నన్ను క్షమించయ్యా. అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుని వరకు నిలబడినందుకు కష్టమైనట్టుంటే ప్రభు నిన్ను విడిచిపెట్టాడు సుమా. ఆయన నీకు అన్నింటినీ తుడిచే రోజు వస్తుంది. ఆయన నిన్ను నిలబెడతాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, తన మహిమ కొరకే ఉపయోగించుకుంటాడు. భయపడకు, బాధపడకు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. వాళ్ళ నీ తప్పిదాల వల్లే నేను దూరం అయిపోయింది ప్రభువా అని ఆయన వైపు చేయించాలి. నీ ప్రార్థనలు వినిపించు, నీ కుటుంబాన్ని ఎత్తి పట్టుకో, నీ భర్త గురించి వేడుకో, నీ భార్య గురించి వేడుకో, నీ పిల్లల గురించి వేడుకో. ఎందుకు కొద్దిమంది మౌనంగా ఉంటారు? ప్రార్థించడానికి అందరూ గట్టిగా వేడుకోండి. ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రార్థన చేయడం ఇందాక ప్రార్థన నడిపించినట్టు కూడా ప్రార్థన నీ పాదాలు పొందిన స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, అవును ప్రభువా, కష్టాలలో ప్రభువా మనిషి ప్రభునైనా అనేక కష్టాలు కూడా తెచ్చుకుని ఉన్నాయి ప్రభువా. 5 కష్టాలు ఉన్నాయి ప్రభువా. అందులో ప్రభా నువ్వు చేయకుండా ఉంటాయి ప్రభా. అవి ఆనందకరంగా జీవించడం ప్రభా నీకు స్తోత్రం. కానీ ప్రభా మేము కూడా తెచ్చుకునే కష్టాల వల్ల ప్రభా, మా తొందరపాటు వల్ల ప్రభా తండ్రి అయ్యా మేము నిన్ను ప్రార్థించలేకపోతున్నాం. మా తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభా తండ్రి నిర్ణయం తీసుకున్న తర్వాత బాధపడుతున్నాం అయ్యా. అతి బాధపడకుండా సహాయం ప్రభువా మీరే సహకరించండి నాయన. రాత్రి కాలం సమయం తండ్రి మంచి వర్తమానం మీరు మాట్లాడారు దేవానికి నాశనంతో మాట్లాడారు. అదేవిధంగా మీ యోగ జ్ఞాపకం చేసుకున్నాం. యోనాలను ఎప్పుడు నిర్మించిన మనకు తెలిసింది అయ్యా. అయ్యా పశ్చాత్తాపడి కుటుంబం దయచేయమని ప్రార్థిస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు ప్రభా అది మీరు ఇచ్చిన కష్టమైన తండ్రి అయ్యా ప్రభా అతను కొన్ని అయ్యా మీ సిద్ధమైన ఆ కష్టాన్ని ప్రభా తండ్రి అయ్యా మీరు తప్పకుండా క్షమించి ప్రభా ఆ కష్టాన్ని విడుదలించారు ప్రభా. ఈ వందనాలు పరిశుద్ధాత్ముడా కార్యం చేసి ఇప్పుడు ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రభా హృదయాలను నిలబెట్టుకునే మరి స్వార్థ కోరికలకు ఎన్నెన్నో నెప్పటి వచ్చి అయ్యా మా తప్పులను క్షమించి మా కష్టాలన్నింటిలో మేము తెచ్చుకున్న కష్టాలు మరి తిరిగి మేము తెచ్చుకోకుండా సహాయపడి నిన్ను మనసుకొని అంగీకరించకుండా మాకు అనుగ్రహించుకోండి. ఎంతమంది అయితే ప్రభా ఈరోజు నిర్ణయం తీసుకున్నారో ప్రభా, ఎంతమంది అయితే ప్రభా నేను అంగీకరించలేకుండా ఉన్నారో ప్రభా, ఎంతమంది అయితే నేను నమ్ముకోలేదు అందువల్ల తిరిగి వారందరూ నీ పాప క్షమాపణ విడుదల పొందే ప్రభా మీరు మహిమ పొందుతారు. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈరోజు చాలా చక్కటి మరి శుభవార్త విన్నాం. ఈ యొక్క శుభవార్త మీ అందరికీ మీరు కష్టాల గుండా బయలుదేరకుండా అంటే మనం సహజంగా మనం తెచ్చుకునేటువంటి కష్టాలను వదిలిపెట్టి దేవుడు మనకు పెట్టిన పరీక్షను అందులో నెగ్గినప్పుడు దేవుడు నీకు మంచి మేమో ఇస్తాడు, మంచి జాబ్ కూడా నీకు ఇవ్వగలుగుతాడు.
కానీ నీకు నువ్వు జాబ్ తెచ్చుకుంటాను అనుకుంటే అది కుదరదండి. ఎందుకంటే చాలా చక్కటి సందేశం ఇచ్చారు అయ్యారు మనకి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సువార్త కోడికలు నేను మీరు అనుకోవచ్చు ఎందుకు పెట్టాడా అని, కానీ మీకోసం అంటే మారిన వాళ్ళ కోసం, ఇంకా కొంచెం దేవుని వైపు తిరగని వారి కోసం ఈ సువార్తను ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఈ యొక్క సువార్త కూడికను నిర్వహించడానికి మనం ప్రతి సంవత్సరం సిద్ధపడడానికి దేవుడు నాకు మంచి మనసు ఇచ్చి ఇంకా చాలా మంది దైవజనులను తీసుకొని వచ్చి ఇలాంటి సువార్త కూడికలు వినిపించినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి దగ్గర కూడా. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది నా ఒక్కరితో కాలేదు, నా సొంత నిర్ణయం కూడా కాదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు నా అంతరాత్మ ఏం చెప్తుందంటే, నువ్వు బ్రతికినన్ని దినాలు ఎంత శ్రమైనా సరే ఎదుర్కొని ఈ స్వార్థ కోరికలు పెట్టి నశిస్తున్న ప్రతి ఆత్మను నేను వెతికి రక్షిస్తాను కనుక రక్షకుడా నాకు ప్రార్థించు, తప్పకుండా నీ గ్రామాన్ని కాదు ఈ భారతదేశాన్ని రక్షిస్తానని సెలవిస్తున్న దేవుడు. ప్రియులారా గమనించండి, మీరు ఇచ్చిన ప్రతి ఒక 5 రూపాయలు కూడా వృధా ఖర్చు కాకుండా సువార్తకే ఖర్చు పెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మరి మొదటిసారి 3 కుటుంబాలు మరి రాత్రి ఒక్కరు కూడా మీ చేయని దేవుని వైపు చూపలేదు. అయితే దాదాపుగా ఇప్పుడు దేవుడి కృపను బట్టి రేపు మనకు మరొక కొంతమంది అధికులు మన ఎదుకు వస్తున్నారు. వారికి కూడా మనం సిద్ధపాటు చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఇలాంటి సువార్తలు పెట్టడానికి రేపు లాస్ట్ చివరి కోడిక కనుక ఈ చివరి కోడికకు మీరు నన్ను కొంతమంది తప్పుపడుతున్నారు జాగ్రత్త. ఎందుకంటే నేను నా కొరకు అడగట్లేదు, నా కుటుంబం కొరకు అడగట్లేదు, నా సొంతం సంపాదించుకోవాలని కాదు, కానీ ఇలాంటి ఆత్మల కొరకు నేను మరి మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే, ఒక మాట నేను తప్పకుండా యేసయ్య మాట వినాలి అని మీరు అనుకుంటే ఈ సువార్త కోడికను రేపు ఒకరు ఇద్దరు కాదు మీరందరూ కలిసి లాస్ట్ కోడిక కనుక మీరందరూ దీనికి గొప్పగా సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సహకరించి ఇలాంటి కోడికలు మళ్ళీ ఒక చోట పెట్టడానికి కూడా దేవుడు సహాయం చేయాలని ప్రార్థించండి. కానీ విషయాన్ని గమనించండి, మరి ఈ స్వార్థ కోడికలు పెడుతున్న మన ప్రియులందరికీ నా వందనాలు. వచ్చిన మా సేవకులకు అంటే మా దైవజనులకు వందనాలు. ఎందుకంటే ఇంత దూరం ప్రయాసపడి తన సొంత డబ్బులను పెట్టుకొని ఖర్చు పెట్టుకొని కారు తీసుకొని 2 యవనస్తులను తీసుకొని వచ్చి ఒక మంచి 2-3 వీడియోలను చూపించారు. ఆ 3 వీడియోలు మీరు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి, ప్రయాసంతో కూడుకున్నవి కనుక మీరు కూడా ఒకటి ఆలోచించండి. మీరు కొంత డబ్బును ఖర్చు చేసి మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ముందుకు వస్తే మన గ్రామమే కాదు, అనేక గ్రామాలు దేవుడు మారుస్తాడు, అనేక జనులను మారవచ్చు. దేవుడి కృపను మనం ఇంకా దేవుడి రాజ్యాన్ని హెచ్చించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడి కృపను బట్టి మీ అందరికీ వందనాలు. మరి ఇప్పుడు మీరు రేపటి వరకు మీరు సిద్ధపాటు కావాలంటే మీరు ఎవరు కూడా బయటకు వెళ్ళిపోవద్దు. అన్నం తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు ఇక్కడ మీరు టైం స్పెండ్ చేస్తే కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను చెప్పిన తర్వాత మీరు ఇక్కడ నుంచి బయలుదేరాలి. దయచేసి రేపు 1:30 వరకు మన సువార్త కూడిక అయిపోతుంది. ఎందుకంటే అతిథులు వస్తారు కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంచెం ముందుగా రావాలంటే 8:30కు వస్తే ఇక్కడ మీకు అంత ఆకలి అయితే నేను మీకోసం కొంత ఆహారం సిద్ధపరుస్తాను. మీరు ఉప్మా ఏదో ఒక రకంగా చేసుకొని తినేసి మీరు చక్కచక్క మీ పనులు చేసుకొని 10 గంటల వరకు మీరు తయారైతే 11 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి గమనించి మరి వస్తున్న అతిథుల కొరకు మనం మళ్ళీ సిద్ధపరచాలి. ఎందుకంటే
దైవజనులు యేసుక్రీస్తు నమ్మే బిడ్డలు వస్తున్నారు అంటే మనకు ఎంతో సంతోషం. మీకు విషయం తెలుసా? మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి ఈరోజు. దయచేసి మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీరు చెప్పాలంటే చెప్తున్నారు. నేను ఒక్కరిని సంతోషంగా లేను. దేవుడికి స్తోత్రంగా లేను. హల్లెలూయా. ఎందుకు సంతోషంగా లేను అంటే ఏదో ధనం పోగొట్టుకున్నానని కాదు, కానీ చాలా మందిని పిలవలేదు, చాలా మంది పిలిస్తే రాలేకపోయారని నేను బాధపడుతున్నాను. దేవుడికి స్తోత్రంగా లేను. గత నెల నుంచి ఈ మీటింగ్ల కోసం ప్రయాసపడి ప్రార్థన చేస్తే అయ్యగారు బయటపరిస్తే అయ్యగారు ఫోన్ చేయగానే ఇంకొకరైతే అయ్యా ఆన్లైన్లో బుక్ చేసుకోనే వాళ్ళు, లేకపోతే నాకు టైం లేదనే వాళ్ళు. కానీ మా అయ్యగారు అట్లే కాదు, తప్పకుండా వస్తాను జాషువా, మీకు ఎంకరేజ్మెంట్ చేస్తానని చెప్పేసి ఒప్పుకున్న మాట మీద దేవుడు పంపించి చాలా చక్కటి సందేశాలు అందించి మా మధ్యలో నుంచి ఈరోజు నైట్ వెళ్ళిపోతున్నారు కనుక మీ అందరికీ, మీ వచ్చిన ముగ్గురికి మేము వందనాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం, మీకు వందనస్తున్నాం. మీరు మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోండి. దయచేసి మీ సహకారం, మీ సహాయం మాకు ఎప్పుడు ఉండాలని నేను దేవుని కోరుకుంటున్నాం. మరి ఒక పాట పాడండి, మరి నా కోసం పాట పాడిన తర్వాత